జటాయువు చివరి సంస్కారాల తర్వాత రాముడు మరియు లక్ష్మణుడు సీత కోసం అడవిలో ప్రయాణం కొనసాగించారు. అలా వెళ్తూ వాళ్ళు ఒక చిన్న ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ శబరి అనే వృద్ధ భక్తురాలు రాముడి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. రాముణ్ణి చూసిన వెంటనే శబరి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే ఆమె అడవిలో నుండి తెచ్చిన ఫలాలను రాముడికి ఇవ్వడం ప్రారంభించింది. కానీ ప్రతి ఫలాన్ని ముందుగా తానే రుచి చూసింది. తీపిగా ఉన్నవే రాముడికి ఇచ్చింది. అది చూసిన లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు. కానీ రాముడు మాత్రం ప్రేమతో నవ్వాడు. భక్తితో ఇచ్చినదేదైనా పవిత్రమే అని అన్నాడు. శబరి భక్తిని చూసి రాముడు ఎంతో ఆనందపడ్డాడు. అప్పుడే శబరి ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. సుగ్రీవుడు అనే వానర్రాజును కలవండి, అతనే మీకు సహాయం చేస్తాడు అని చెప్పింది. ఆ క్షణంతోనే రాముడి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నెక్స్ట్ పార్ట్లో హనుమంతుడి ఎంట్రీ ఎలా జరిగిందో చూద్దాం.